13 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక వ్యక్తి పోలీసులకు చిక్కాడు. పాస్పోర్ట్ వంటివి ఏవీ లేకుండా అక్రమంగా దేశంలోకి చొరబడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికతో జీవనం సాగిస్తున్నాడు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన విక్రమ్ అలీ అలియాస్ మహమ్మద్ తయ్యబ్ను అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేశారు. విక్రమ్ అలీ బంగ్లాదేశ్ నుంచి పాస్పోర్ట్ వీసా లేకుండా 2012 సంవత్సరంలో ఇండియాలోనికి చొరబడి ఉత్తరప్రదేశ్ దగ్గర అలీగఢ్కు చేరుకొని అక్కడే 10 సంవత్సరాల పాటు నివాసం ఉన్నాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా దుమ్మలపేటకు మకాం మార్చాడు. 2 నెలల క్రితం బంగ్లాదేశ్ రెఫ్యూజీ క్యాంపు నివాసి అయిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు దేశ బార్డర్ దాటించి కాకినాడలో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. అనకాపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ వద్ద వీరిద్దరూ అనుమానంగా తిరుగుతున్న విషయం పోలీసులు గమనించారు. ఆ తర్వాత వారిని స్టేషన్కి తీసుకువెళ్ళి విచారణ చేయగా విషయాలు బయటపెట్టారు. పాస్పోర్ట్ ఫారినర్ యాక్ట్ ప్రకారం అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మైనర్ బాలికతో ఉన్నందుకు ఆలీపై ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికను సంరక్షణ నిమిత్తం హోంకు తరలించడం జరిగింది.